చెప్పుకోవాలి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము. ఆయనకి ఇష్టమైన వారికి ఏంటంటే భూమి మీద, లూకాసు వార్త 2వ అధ్యాయంలో, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవునికి నచ్చే విధంగా ఉండాలి. మన ప్రవర్తన చూసి దేవుడు మెచ్చుకోవాలి. మన గుణగణాలు, మన సత్ప్రవర్తన, మన క్రియలు, మన జీవితం దేవునికి అంకితం చేసుకోవాలి, సమర్పణ చేసుకోవాలి. సమర్పణ చేసుకున్నప్పుడు దేవుడు దీవిస్తాడు. ఈరోజు ఎంతమంది ఉన్నారు? వచ్చే నెలకి కొంతమంది పెరగాలి, వచ్చే ఆదివారం కొంతమంది పెరగాలి, వచ్చే నెలకి కొంతమంది పెరగాలి. అలా జరగాలి అని అంటే సంఘంలో ఉన్నటువంటి సంఘస్థుల యొక్క బాధ్యత ఎంతో ఉన్నతమైనటువంటిది. దైవజనుడు ఇక్కడ బోధిస్తాడు ఒక 40 నిమిషాలు. తర్వాత మీరు లోకంలోకి వెళ్ళిన తర్వాత, సమాజంలోకి వెళ్ళిన తర్వాత, సంఘంలో, సమాజంలో, కుటుంబంలో మంచి క్రియలు, మాట కానీ, సూపు కానీ, ప్రవర్తన కానీ, బిహేవియర్ కానీ, సిలువను చూడగానే నా మనసెంతో మారింది. సిలువను చూడగానే ఏం కావాలి? మన హృదయం మారాలి, మన జీవితం మారాలి. ఆయన యొక్క సిలువలో బలి అయినటువంటి విధానం, మానవాళ్ళందరి కొరకు, పాపులందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చి ఇంకా ఇంకా నిన్న పాపి, ఇయాల పాపి, రేపు పాపి, నిన్న పాపి, ఇయాల పాపి, రేపు పాపి, నిన్న పని, ఇయాల పని, రేపు పని. పని ఏం ఎప్పుడు ఉంటుంది? ప్రార్థన చేసి కొంతమంది, ప్రభువా ఈ పాపి ప్రార్థన ఆలకించయ్యా అంటే, పాపి ప్రార్థన వినడు దేవుడు, పాపి ప్రార్థన దేవుడు వినడు. యోహాను సువార్తలో ఉంది. మంచివారి ప్రార్థన అంటాడు, యథార్థవంతుల ప్రార్థన అంటాడు, సత్య సంబంధుల ప్రార్థన వింటాడు, చక్కగా నడుచుకునే వారి ప్రార్థన దేవుడు వింటాడు. నీతివంతుల ప్రార్థన ఆయనకి ఇష్టం. ఆయన చూచుచున్న దేవుడు. నిన్ను నేనేమాత్రమును విడువను, ఎన్నడను ఎడబాయను అని ఆయనే సెలవిచ్చిన కదా. ఈ సంవత్సరంలో 52 ఆదివారాలు, పోయిన జనవరి నెల 4 ఆదివారాలు జరిగినాయి. 4 ఆదివారాలు కంటిన్యూగా వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. 4 ఆదివారాలు మానకుండా మందిరానికి 2, 3, 4, 5, 6, 7. ఓకే, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారం రోజున ఎన్ని పనులున్నా, ఎన్ని కార్యాలున్నా దేవునికి ఫస్ట్ చోటు ఇవ్వాలి, దేవునికి ఫస్ట్ ఆరాధనకి స్థానం ఇవ్వాలి. చక్కగా సిద్ధపడి దేవుని మందిరంలోనికి వస్తే నువ్వు మారినట్టు, నీ మనసు మారినట్టు, నీ కుటుంబం మారినట్టు, నీ జీవితం దేవునికి అంకితం చేసుకున్నట్లు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 మనందరికీ తెలుసు. యాలయనగా యేసుక్రీస్తు నందున్న ప్రతి వాడును నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తమును కొత్తవాయను. పాతవి గతించిపోవాలి. అక్రమ క్రియలు, అన్యాయం, దోషం అన్నీ కూడా విడిచిపెట్టాలి. ప్రభువులో పశ్చాత్తాపడాలి, దిద్దుబాటు చేసుకోవాలి. దేవునికి పాత రోజు జీవితం అంతటిని విడిచిపెట్టి, దేవా నన్ను వాడుకో, దేవా ప్రభువా నన్ను బలపరచు తండ్రి అని దేవుణ్ణి నువ్వు అడిగినట్లయితే దేవుడు నీ జీవితంలో వెలుగులను నింపుతాడు. దేవుడు నీ జీవితంలో మంచి చేస్తాడు, శుభం జరిగింది. నువ్వు కోరుకున్నది, నీ ఆశ, నీ కోరిక సమస్తమును దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్తాం సారి హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్తాం సారి హల్లెలూయా. మనం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాలు మనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాల్లో, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడు అది మొలుచును, దానిని ఆలోచింపరు. నేను అరణ్యంలో ఇదిగో నేను ఒక నూతన కార్యం చేయుచున్నాను. మనందరి జీవితంలో నూతన కార్యాలు,
నూతన జీవితం, నూతన మనస్సు, నూతన ఆత్మ, నూతన కార్యాలు, శ్రేష్టమైన కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో చేయడానికి బలవంతుడైనటువంటి దేవుడు. ఆరాధన చేతును యేసయ్యను ఇందాక ఒక పాట పాడారు కదా, బలవంతుడా, శక్తివంతుడా, గొప్ప దేవుడా, ఉన్నవాడా, మనల్ని సృజించిన దేవుడు, నూతనమైనటువంటి కార్యాన్ని చేయడానికి ఆయన శక్తివంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. ఒక 2 వచనాలు ఉన్నాయి, చదువుకొని మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 10-11 వచనాలను చదవండి. కీర్తనలు 51, 10-11 వచనాలు. దేవా, నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగములు నూతన మనస్సును, స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఎవరి ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నాలో శుద్ధ హృదయాన్ని కలగజేయి, నూతనమైన మనసును నాకి, నూతనత్వాన్ని నాకి, నూతన జీవాన్ని నాకి. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, దేవుణ్ణి వేడుకోండి, దేవుణ్ణి మనవి చేయండి, దేవుణ్ణి కోరుకోండి. దేవా, నాకు నూతనత్వమై, నూతన జీవితమై, పాత రోత జీవితాన్ని పక్కన పెట్టేసి, పాత క్రియలన్నీ విడిచిపెట్టేసి సమస్తమును కూడా క్రొత్తగా చేస్తానన్నావు దేవా అని దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చదువుకుంటే, ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాస్తూ 4వ అధ్యాయం 22, 23 వచనాలు. ఎఫెసీ 4, 22, 23 వచనాలు. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని నూతన పరచబడిన వారై దేవుని పోలికగా నవీన స్వభావమును. ఏ స్వభావం ధరించుకోవాలట? ప్రాచీన జీవితం. మనం వెనక్కి తిరిగి చూడొద్దు. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాడు. లోక ఆశలు, లోక కోరికలు, లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోకపు సంబరాలు, క్రైస్తవులు కూడా డీజేలు పెట్టుకోవడం, ఎగరటాలు, గంతులు వేయటాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, దేవునికి ఇష్టం లేని పనులు ఏది కూడా చెయ్యొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మంచిగా ఉండాలి. నేను గొర్రెలకు మంచి కాపాడు. దేవుడు ఏంటంటే మనకి మంచి కాపాడు. ఆయనలో మంచి ఉంది, ఆయనలో నీతి ఉంది, ఆయనలో సత్యం ఉంది, ఆయనలో ప్రేమ ఉంది, ఆయనలో క్షమించే తత్వం ఉంది. ఇలాంటి క్వాలిటీస్ కలిగి మనం జీవించాలి. ఆయన గుణగణాలను మనం సంతరించుకోవాలి. ఆయనతో మనము జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా జీవించితే ఆ జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చివరిగా హబక్కూకు గ్రంథం, హబక్కూకు 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుంటే, హబక్కూకు 3:2లో ప్రవక్త అయినటువంటి హబక్కూకు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరం జరుగుచుండగా నీ కార్యము. దేవా, నిన్ను గూర్చిన వార్త విని నాకేమైతుంది? భయం అవుతుంది. తండ్రి అయిన అబ్రహాము దేవునికి భయపడ్డాడు. అద్భుతంగా అబ్రహాము గారిని ఆశీర్వదించాడు. యేసేపు దేవునికి భయపడ్డాడు. అద్భుతంగా దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు భయపడుతున్నావా? దేవుని భయం ఉందా? దేవునికి లోబడే స్వభావం ఉందా? దేవుడు అంటే లెక్కలేనితనం ఉందా? ఏముందిరే, వెళ్దాం వద్దాం, పోదాం వద్దాం, చర్చికి వెళ్దాం వద్దాం అన్నట్టే ఉందా? లేక మార్పు పొందుతున్నామా? ప్రభువుని ఆనుకొని ఉంటున్నామా? ఆయనతో అంటగట్టబడుతున్నామా? ఆయన స్వారూప్యంలోనికి మలచబడుతూ ఉన్నామా? దేవా, నువ్వు సంవత్సరం జరుగుతుండగా నీ కార్యమును నూతన పరుషము. పౌలు గారు అక్కడ మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచు. లాజరు గారు శరీరం కృషించిపోయినా
తినడానికి తిండి లేకపోయినా దేవుళ్ళో బ్రతికాడు. చనిపోయి అబ్రహాము రొమ్మున ఆదుకున్నాడు. ధనవంతుడు చనిపోయాడు, పాతాళంలోనికి వెళ్ళి ప్రలాపిస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, నరకానికి వెళ్ళకూడదని, శాపాలకు గురి కాకూడదని, పాపాలకు లోనవ్వకూడదని, ప్రత్యేకించబడిన జనంగా ఉండాలని, చీకట్లో నుండి వెలుగులోనికి నిన్ను పిలిచిన దేవుడు ఆయన గుణాతిశయములు ప్రచురపరచు నిమిత్తం రాజులైన యాజక సమూహం, పరిశుద్ధమైన జనము, దేవునికి సొత్తైన ప్రజలు. పరిశుద్ధంగా ఉండాలి, దేవుని సొత్తుగా ఉండాలి. ఇదిగో నీవు నా సొత్తు, నేను నిన్ను కొనుక్కొని ఉన్నాను. విలువ పెట్టి కొన్నాడు దేవుడు, ప్రాణత్యాగం చేశాడు, బలైపోయాడు నిన్ను రక్షించాలని, నీకు మోక్షాన్ని ఇవ్వాలని, నీకు పరలోక రాజ్యంలో స్థానం ఇవ్వాలని, నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని, నీ కుటుంబాన్ని కట్టాలని, నీ ఇంటిలో వెలుగు నింపాలని, చీకట్లన్నీ తొలగిపోవాలని, సమస్యలన్నింటికి జవాబు దొరకాలని దేవుని దగ్గర మాత్రమే మనకి సమాధానం దొరికింది. నీ సాగేదా యేసునితో, నా జీవిత కాలం యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా. పాడటానికి అద్భుతంగా పాడతాం, ఆయనతో గడపలేం, ఆయనతో నడవలేం, ఆయనతో జీవించలేం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో, ఈ 2026 సంవత్సరంలో దేవుడు నిన్ను బ్రతికించింది ఎందుకు? దేవుడు నిన్ను కాపాడింది ఎందుకు? దేవుడు నీ పట్ల కృప చూపింది ఎందుకు? నీ కుటుంబంలో కంచె వేశాడు. నీకు రోగం రానకుండా, హాని కలగకుండా, ప్రమాదం జరగకుండా, శోధన జరగకుండా, సమస్యలు తలెత్తకుండా పరిష్కారం చూపడానికి దేవుడు రమ్మంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకి వచ్చును. మనం దేవుని దగ్గరకు వస్తూ పోతూ ఉండాలి, దేవుని మందిరంలో గడపాలి, దేవుని సన్నిధిలో సాగిలపడాలి, ఆయనతో సహవాసం చేయాలి, సన్నిహితంగా ఉండాలి, స్నేహంగా ఉండాలి, ఆయనతో గడపాలి. పాటల్లో, ప్రార్థనలో, వాక్యములో, సాక్ష్యములో మాదిరికరమైన జీవితాన్ని ప్రారంభించాలి. క్రొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి, పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, ఫలించాలి. అంజూరు చెట్టు చూసి దేవుడు పండ్లు దొరుకునేమని ఆశపడ్డాడు. 3 సంవత్సరాల నుంచి అది పండ్లు కాయనే కాయించలేదు. ఎరువు పెడతాను, ఈ ఒక్క సంవత్సరం ఉండనిమ్ము. ఈ 2026 సంవత్సరం వరకు కూడా డిసెంబర్ 31 కూడా మనం ఉంటామో ఉండమో కూడా తెలియదు. అలాంటి జీవితాలు, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు, గడ్డి లాంటి జీవితాలు.